ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మహిమ కలుగును గాక. దేవుని విషయాలను మానవుడు గ్రహించలేడు. దేవుని విషయాలు మానవుడైన వ్యక్తి గ్రహించాలి అంటే మనుషుని యొక్క ఆలోచనలు మనుషుల్లోని అంతరంగానికి ఎలా తెలుసో దేవుని యొక్క ఆలోచనలు దేవుని యొక్క అంతరంగానికి మాత్రమే తెలుసు. దేవుడు తన అంతరంగమును అనగా తన ఆత్మను మనకు అనుగ్రహించాడు. దేవుని విషయాలను మనకు బోధించడానికి, దేవుని మార్గాల్లో నడిపించడానికి. ఈ లోకము ఎంత భయంకరమైనదో, లోకము ఎంత నాశనకరమైనదో, లోకంలో మనం ఎటు వెళ్ళాలో ఎటు వెళ్ళకూడదో మనకి నీతిని జ్ఞానమును బోధించడానికి, దేవుడు దైవీకమైన జ్ఞానమును మానవునికి అందించడానికి పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. కాబట్టి దేవుని విషయాలు గ్రహించాలంటే మనకి పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా కావాలి. దేవుని ఆలోచనలు నెరవేర్చాలంటే పరిశుద్ధాత్మ దేవుడు కావాలి. దేవుని వాక్యం తెలియజేసిన ఆత్మ లేనివాడు నా వాడు కాదు. పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తికే దేవుని విషయాలు అర్థమైతాయి, లేఖనాలు అర్థమవుతాయి. దేవుని